హాయ్ అండి. వెల్కమ్ టు సుజాత వ్లాగ్స్. ఈరోజు నేను గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తారని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. గోంగూర పచ్చడికి గోంగూరని శుభ్రంగా కడిగి 4-5 సార్లు ఒక కళాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. వాటర్ అంతా లేకుండా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలోని జీలకర్ర మినపప్పుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, మినపప్పు 2 స్పూన్లు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనైనా ఫ్రై చేసుకోవచ్చు, ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. వీటన్నింటినీ పక్కకు తీసుకొని వెల్లుల్లి కూడా వేయించుకోవాలి. దీంట్లోనే 6-7 ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను పచ్చడిలో వేయట్లేదు, ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండును వేస్తున్నాను. వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అయితే అది పక్కకు తీసుకొని అదే దాంట్లోని గోంగూరను కూడా మిక్సీ జార్లో వేసుకొని తిప్పుకోవాలి. ఆ తిప్పుకున్న గోంగూర ముద్దను కళాయిలోకి వేసుకోవాలి. ఇలా కళాయిలోకి వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. వేగుతున్న ముద్దలోని ఈ పొడిని వేసుకోవాలి. ఈ పొడి వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది. 2 వీక్స్ అలా ఉంటుంది. తడి లేకుండా నిల్వ చేసుకోవచ్చు పచ్చడిని, ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ. వెచ్చపెట్టిన సాల్ట్ను కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను సాల్ట్ వేసేస్తున్నాను. ఆయిల్ బాగా పడుతుంది. ఇంకా కొంచెం ఆయిల్ కావాలనుకుంటే వేసుకోవాలి. మరి కొద్దిగా ఆయిల్ అనేది నేను వేసుకున్నాను. ఇలా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది బాగా ఫ్రై అయినట్టే. ఇలా అయితే చల్లారాక ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.